ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన ఆళ్లగడ్డలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చక్రం తిప్పిన భూమా అఖిలప్రియకు వచ్చే ఎన్నికల్లో సీట్ వస్తుందో రాదో అనే భయం వెంటాడుతోంది. ఒకవైపు గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం, మరోవైపు జనసేనతో పొత్తు మాజీ మంత్రికి నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల జనసేనలో చేరిన వైసీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వైపు అధినేత చూస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఫ్యాక్షన్ కిల్లా ఆళ్లగడ్డ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, గంగుల కుటుంబం. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ పేరును వారసులు నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఫోకస్ వేరే వాళ్ళ మీద పడుతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆళ్లగడ్డలో రాజకీయం కూడా మారుతోంది. జనసేన టీడీపీ పొత్తు ప్రకటన తర్వాత ఆళ్లగడ్డ వైసీపీ నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు జనసేనలో చేరారు. దీంతో అప్పటి వరకు ఆళ్లగడ్డ టికెట్ తనదే అని భావించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు టెన్షన్ మొదలైంది. టికెట్ తనకే వస్తుందా లేకంటే పొత్తులో భాగంగా జనసేనకు పోతుందా అన్న ఆలోచనలతో సతమతమవుతున్నారు. ఎప్పుడు భూమా కుటుంబమే అక్కడ గెలిచేది. ప్రతి ఎన్నికలోనూ వారి గెలుపు నల్లేరు మీద నడకలా ఉండేది. భూమా శోభా నాగిరెడ్డి 2014 ఎన్నికలకు 2 రోజుల ముందు ప్రమాదంలో మృతి చెందారు. అనంతరం భూమా నాగిరెడ్డి గుండెపోటు మృతితో ఆళ్లగడ్డ రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. శోభా నాగిరెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె కూతురు భూమా అఖిలప్రియ ఉప ఎన్నికల్లో పోటీ లేకుండా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తండ్రి భూమా నాగిరెడ్డి మృతి తర్వాత మంత్రి అయ్యారు. అఖిలప్రియ మంత్రి అయినప్పటికీ నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోయారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు ఆమెకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే తన సోదరుడు బ్రహ్మానందరెడ్డి నంద్యాల సీటు గల్లంతు కావడంతో ఇప్పుడు అక్కకు సీటు భయం పట్టుకుంది. సీటు కోసం అఖిలప్రియ పార్టీ అధినేత అనుగ్రహం కోసం తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగనున్న ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇవి తన ఆఖరి ఎన్నికలని కర్నూలు జిల్లా పత్తికొండలో ఆయన ప్రకటించారు కూడా. అందుకే గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తామంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు బదులుగా భూమా నాగిరెడ్డి సోదరుడు శేఖర్ రెడ్డి కుటుంబం నుంచి అభ్యర్థిని ఎంపిక చేయాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కిషోర్ రెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. భూమా కిషోర్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఇప్పటికే నియోజకవర్గంలో వస్తున్న మీకోసం పల్లెబాట వంటి కార్యక్రమాలతో ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో భూమా నాగిరెడ్డితో సన్నిహితంగా ఉన్న నాయకులతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి నేతను పార్టీలోకి తీసుకుంటే ప్రస్తుత అధికార పార్టీని ఓడించడం సులువనే మాట ఆళ్లగడ్డ టీడీపీలో వినిపిస్తోంది. కిషోర్ రెడ్డి కూడా తనకు టికెట్ ఇచ్చే పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆళ్లగడ్డలో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఇందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకడుగు వేయటం లేదనే మాట వినిపిస్తోంది. కిషోర్ రెడ్డికి టికెట్ ఇస్తారన్న వార్తలతో అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ టికెట్ కిషోర్ రెడ్డికి కేటాయిస్తే పార్టీ కోసం అఖిలప్రియ పనిచేస్తోందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక జైలు బయటికి వచ్చిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అఖిలప్రియకు చెక్ పడుతుందని స్పష్టంగా కనపడుతోంది. ఒకవైపు టికెట్ హామీతో వైసీపీ నుండి జనసేనలో చేరిన ఇరిగెల రాంపుల్లారెడ్డి, మరోవైపు పెదనాన్న కుమారుడు కిషోర్ రెడ్డి టికెట్ క్యూలో ఉన్నారు. 2009 నుండి 2019 వరకు టీడీపీలో కొనసాగిన రాంపుల్లారెడ్డి 2009లో టీడీపీ తరపున ఆళ్లగడ్డ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీలో చేరారు. ప్రస్తుతం వైసీపీని వదిలి జనసేన పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. త్రిముఖ పోటీలో టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.